ఇన్ని అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకా నీకు నైతికత ఉందా ఆడ కూర్చోవడానికి? అవ్వాలా నోట్ల కట్టలతో ఎట్లా దొరికిపోయినావో రెడ్ హ్యాండెడ్గా మళ్ళీ ఇవాళ అదే సేమ్ రిపీట్ అయింది. ఇవాళ మళ్ళీ ఈ రకంగా దొరికిపోయినావు. అవ్వాల నీ వ్యక్తిగతమైంది, కానీ ఇవాళ 4 కోట్ల ప్రజల జీవితాలకు సంబంధించింది. ఇది మొత్తం తెలంగాణకు జీవనాధారం, తెలంగాణను బతికి ఉంచగలిగిన ఏకైక ఆధారం గోదావరిని మొత్తం తీసుకుపోయి వాళ్ళ చేతులు పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాను? ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇంత దుర్మార్గంగా వాడుకొని నీ రాజకీయ అవసరాలకు, నీ ఇతర అవసరాలకి ఒక్క ఫోన్ కాల్కు భయపడిపోతావా? ఏం చేస్తారు వాళ్ళు? తెలంగాణ ప్రజలు కదా నేను గెలిపించింది, ముఖ్యమంత్రిని చేసింది. నీ చీకటి దోస్తులు కాదు కదా. నీ చీకటి దోస్తులతో ఉంటే దావతులు చేసుకో, డబ్బుల మూటలు పంపించుకో, కానీ తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేసే అధికారం నీకు లేదు. నువ్వు నైతికంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉండేదానికి అర్హత కోల్పోయినావు. ఇక దొరికిన తర్వాత కూడా దబాయింపు చేయడానికి కేవలం బూతులో లంఘించుకుంటావు, దాడుల కుసుగొలుపుతావు, లేదంటే మళ్ళీ కేటీఆర్కో ఇంకోరికో ఒక నోటీసు పంపించి మళ్ళీ పిలిపించి డ్రామాలు చేస్తావు. మీరు చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు సాయంత్రం నుంచి రేపటి నుంచి ఇంకొక డ్రామా మొదలు పెడతాడు. మళ్ళీ ఏసీబీ నోటీస్ అనో, ఈడీ అనో, ఇంకోటనో కేటీఆర్కు ఏసీబీనే కాదు ఈడీ నోటీస్ అనో. ఎందుకంటే నేను రాత్రి మాట్లాడుకున్న దాంట్లో అది కూడా ఉంది. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు ఒకవైపు మోడీని బీజేపీ సంతృప్తిపరచడానికి, మరొక వైపు గురుదక్షిణకి. ఎజెండాలోనూ లేదు మాట్లాడిండు. వాస్తవానికి ఎజెండాలో మొదటి పాయింటే బనకచెర్ల. ఎజెండాలో మొట్టమొదటి పాయింటే బనకచెర్ల. అసలు మీటింగ్కు దేనికి పోయినావు? ఎందుకు పోయినావు? నువ్వు డిమాండ్ చేయాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కొరకు. అపెక్స్ కౌన్సిల్ మాటే మాట్లాడడం లేదు. కేవలం వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఆడుతూ ఈ ఇద్దరి భాషల కొరకు తెలంగాణ హక్కుల్ని దారాదత్తం చేస్తావా? తెలంగాణ భూముల్ని ఎండబెడతావా? తెలంగాణ రైతాంగాన్ని మళ్ళీ ఆత్మహత్యల పాలు చేస్తావా? మళ్ళీ వలసల పాలు చేస్తావా? మళ్ళీ బొగ్గుబావులు కూడా లేకుండా చేసిండ్రు. మళ్ళీ బొంబాయిలు దుబాయిల పాలా తెలంగాణ ప్రజల బతుకు? ఇంత దుర్మార్గమా? ఒక ముఖ్యమంత్రిగా గంత పచ్చి అబద్ధాలు, ఎంత అవమానం ఆ పదవికి! ఏం కొంపలు మర్చిపోయినా? ఏమైంది? ఎందుకంత భయపడుతున్నావు? పోతే పోతుంది పదవి. జైలు పోతున్న భయం ఉందా? దేని కొరకు భయపడుతున్నావు? నీ ఒక్కడి కొరకు, నీ కుటుంబం కొరకు కోట్లాది మంది ప్రజల్ని బలిపెడతావా? ఇది నువ్వు చేసే పని. కాళేశ్వరం మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్ల అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్ళు మీకున్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ పానం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండబెడుతుంది. అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేసిండ్రు. అది కాస్త ఇవ్వాలని
మెడకు చుట్టుకుంది. స్పష్టంగా ఉంది, మీరు అందరు చూసిరు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేపితే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నారం మంచిగానే ఉంది, సుందిల మంచిగానే ఉంది. వ్యవస్థ మొత్తం ఇంటాక్ట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఉన్నా ఎత్తుతలేరు. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ప్రాణహిత నీళ్ళని తెచ్చుకునే అవకాశం ఉంది. కేవలం బనకచెర్ల కొరకు, చంద్రబాబు కొరకు. చంద్రబాబు బనకచెర్ల అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చుకునేంత వరకు దీని జోలికి రారు, దీన్ని ముట్టుకోరు, దీన్ని రిపేర్ చేయరు, దీన్ని ఆన్ చేయరు. ఇగో ఇది ఆ ఇవాళ జరిగి నేను దాంతో శ్రీకారం చుట్టాను ఆ దుర్మార్గానికి. నేను వేరే పదాలు ఉపయోగించడం లేదు, నేనేం ఆవేశపడటం లేదు. వస్తుంది ఆవేశం. నువ్వు చేసిన ద్రోహాన్ని చూసిన తర్వాత అది అర్థమైన తెలంగాణవాది, ఏ ఒక్క తెలంగాణవాదికి కూడా రక్తం మరగకుండా ఉండదు. ఇంత ద్రోహమా, ఇంత మోసమా? రాజకీయ పదవుల కొరకు కోట్ల మంది ప్రజల్ని బలిపెట్టి ఎంత సాహసం చేస్తారా? తెలంగాణ చరిత్రలో ఒక ద్రోహి ముఖ్యమంత్రి రావడం అనేది మాకు కూడా సిగ్గుచెట్టు. వచ్చిన రెండో ముఖ్యమంత్రి ఇంత అధ్వానంగా చూసాం. అప్పుడు వెనకటి కాలంలో కూడా దేశ ద్రోహులను, ఒక రాజ్యంలో ఉండి ఇంకో రాజుకు పొందించినోడిని, స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడికి సమర్థించినోడిని చూసాం, దేశద్రోహుల్ని కూడా. కానీ వాళ్ళు వ్యక్తులుగా ఉన్నారు. కానీ వాళ్ళ నువ్వు 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో పెడితే నీ రాజకీయ స్వార్థం కొరకు ఇవాళ మొత్తం గోదావరిని తాకట్టు పెట్టొచ్చి, గోదావరిని అప్పజెప్పొచ్చి, అబద్ధాలు చెప్పి ఈ రకంగా మోసం చేయడం ఏదైతే ఉందో, నేటి ముఖ్యమంత్రి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ముందట నిజం ఒప్పుకోవాలి, క్షమాపణలు చెప్పాలి. ఏమాత్రం నైతికత ఉన్నాను వెంటనే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి. ఆంధ్రప్రదేశ్ నుంచి నీ బండారం బయటపెట్టిన తర్వాత వాళ్ళు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు మీడియా అనగానే కూడా అందరూ హరిశ్చంద్రుడు అని అనుకుంటున్న భావన పోవాలి. ఎవరి రంగు ఏందో కూడా తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవాలి. ఎట్లా ఉంటాయి 2 రూపాలు, ఆంధ్రలో ఒక రూపం, తెలంగాణలో ఒక రూపం ఎట్లా ఉంటుందో, ఎవడు ద్రోహులో తెలంగాణకి మళ్ళీ ఒకసారి తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ప్రజలు ఉద్యమ సందర్భంలో ఎట్లా పాలను నీళ్లను వేరు చేసి చూసినామో, ఇవాళ మళ్ళీ అదే సందర్భం వచ్చింది తెలంగాణ ప్రజలకి, అదే అవసరం వచ్చింది.